టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ జంట మార్చి 14న ఉత్తరాఖండ్లోని ముస్సోరి రిసార్ట్ లో వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా కుల్దీప్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో కుల్దీప్ పెళ్లికి సిద్ధమైపోయాడు. మార్చి 8న కుల్దీప్ యాదవ్ తండ్రి రామ్ సింగ్ యాదవ్ లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. కుల్దీప్ వంశిక జంట 2025 జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్నారు. ముందుగా వివాహం 2025 నవంబర్ లో జరుగుతుందని వార్తలొచ్చాయి. అయితే భారత జట్టు బిజీ షెడ్యూల్ వరల్డ్ కప్ 2026 కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ విజయానంతరం కుల్దీప్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. పెళ్లి వేడుకలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు హల్దీ మెహందీ కార్యక్రమాలు జరగనున్నాయి. మార్చి 14న వివాహం జరుగుతుంది. మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ వంశికలు చిన్నప్పటి నుంచే స్నేహితులు. వంశిక కాన్పూర్ లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందింది. ప్రస్తుతం ఆమె LICలో ఉద్యోగం చేస్తుంది. మరోవైపు కుల్దీప్ కాన్పూర్ లోని లాల్ బంగాళా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 3 కిలోమీటర్లే. చిన్ననాటి స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంగా మారుతుంది. కుల్దీప్ యాదవ్ 1994 డిసెంబర్ 14న ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జన్మించాడు. అతడి తండ్రి ఇటుక భట్టి వ్యాపారం చేసేవారు. క్రికెట్ పై అతడికి ఉన్న ఆసక్తి వల్లనే కుల్దీప్ ను క్రికెటర్ గా తీర్చిదిద్దారని నిర్ణయించుకున్నారు. మొదట్లో కుల్దీప్ కు క్రికెట్ అంటే అంతగా ఇష్టం లేకపోయినా క్రమంగా కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక స్పిన్నర్ గా నిలిచిన కుల్దీప్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు.